హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు పక్కన సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6:30, 7 అవుతుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంకా పైకి వచ్చాను. పైకి వచ్చి సో కొంచెం పీస్ఫుల్గా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అందుకే కూర్చున్నాను. సో పల్లెటూరు అయితే చాలా బాగుంటుంది. ఇది టౌన్ కదా. సో మనం ఎక్కడుంటే అక్కడ మనమే అడ్జస్ట్ అయిపోవాలి. సో అందుకే ఇంకా ఇక్కడికి వచ్చి ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. వీడియోలో చూపించడం లేదు కానీ నా మాటల్లో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే నాకు కొంచెం అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టుకుందామని యాక్చువల్గా పట్టి పెట్టాము. కొంచెం ఫ్రెష్గా పట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మొత్తం అల్లం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ క్లీన్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం తెల్లగడ్డలు అవన్నీ కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. సో బాబు కొంచెం వచ్చేసరికి లెమన్ రైస్ చేయి మమ్మీ అని అడిగాడు. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. మార్నింగ్ ఇప్పటికే 11:30, 12 అయిపోయిందండి. మార్నింగ్ నుంచి నేను స్నానం చేద్దామని అంటే ఇప్పటికీ 2:00 అయిపోయింది. ఈవినింగ్ ఎప్పుడో 4:30కి చేశాను. ఒక 5 మినిట్స్ అన్నా అలా కూర్చొని ఏదన్నా కాసేపు రెస్ట్ తీసుకుందాం, యూట్యూబ్ చూసుకుందాం అంటే అస్సలు కుదరదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఎప్పుడైతే మనం అప్డేట్ అవ్వమో అప్పుడే మనం ఓడిపోతామని చెప్పేసి. సో నిజమే కదా అనిపించింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. నాకైతే కనుక ఎప్పుడూ ఆ వర్డ్ అనేది మైండ్లో గుర్తుకుంటుంది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒకటే నమ్మేదాన్ని, ఎండలో ఉండేవాడు ఎప్పటికైనా ఏసీలో ఉంటాడు, ఏసీలో ఉండేవాడు ఎప్పటికీ ఎండలో పనిచేయడని. ఆ ప్రిన్సిపలే నిజమైందనమాట. సో అదే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇంత కష్టాన్నైనా కానీ చేయగలుగుతున్నాను. మార్నింగ్ 7:30కి బయటకు వస్తే నైట్ 10:00కి మాత్రమే లోపలికి పోయే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా నాకు తినడానికి టైం ఉండదు, ఫేస్ వాష్కి కూడా టైం ఉండదు, చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపులే కానీ ఎడ్యుకేటెడ్ అయినా కానీ కొంచెం ఎలా బిహేవ్ చేస్తారంటే నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బెటర్ అనిపిస్తుంది నాకైతే హాస్టల్లో చూస్తే. రీసెంట్గా వాషింగ్ మిషన్స్ అనేటివి నేనేం చేశానంటే టైం అంతా తీసేసాను. సో ఒక్కొక్క 2 అవర్స్ 3 అవర్స్ అలా పెట్టేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు కదా. నార్మల్ వాష్ 45 మినిట్స్ టు 50 మినిట్స్ ఇంతవరకు అయితే ఇంకా సరిపోతుంది. ఒకవేళ డ్రెస్సెస్ అవన్నీ ఎక్కువ ఉంటే కనుక దాన్ని బట్టి అది వాటర్ లెవెల్ అనేది తీసుకుంటుంది. మిగతా ఫంక్షన్స్ అన్నీ వాళ్ళకి అవసరం లేదు. నొక్కి నొక్కి అయితే కనుక పోగొట్టేశారు. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే 15,000 అవుతుంది. నేను పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. సో ఏదన్నా పని చేయలేదు అంటే దానికి ఏదో రిపేర్ వచ్చింది, ఏదన్నా ఇష్యూ అయింది, సో ఓనర్కి కాల్ చేద్దాం అనే మినిమం సెన్స్ కూడా ఉండదు. సో మార్నింగ్ 5:30కి ఒక అబ్బాయి వచ్చాడు, వాషింగ్ మిషన్ పని చేయడం లేదు పైకి రండి అని. 5:30కి చాలామంది నిద్రపోతూ ఉంటారు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాలన్న మినిమం సెన్స్ లేదు. నైట్ 11కి కూడా వచ్చి డోర్ లాక్ చేస్తారనమాట. 11కి నేను 9 తర్వాత ఎమర్జెన్సీ అయితే తప్ప నేనైతే డోర్ ఓపెన్ చేయను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను, చాలామందికి తెలుసు. అందుకే సో రెడీగా నా నా సెక్యూరిటీ నాకు ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో 5:30కు బట్ట లేకపోతే ఏం కొంపలేమన్నా మునిగిపోతాయో చెప్పండి. ఒక 1 అవర్ లేటుగా వేసేయండి, ఏమవుతుంది? అక్కడ ఏం కాదు కదా. అంతేకాకుండా బటన్స్ కూడా పీకేశారు. ఇలాంటి వాళ్ళని నేనైతే ఎక్కడా చూడలేదు. సో మన ఇంట్లో అయితే కనుక మనం ఇలాగే చేస్తామా చెప్పండి. రీసెంట్గా నేను కూడా ఒక న్యూస్ అయితే చూశానమాట. సో ఇక్కడ హైజెనిక్ లేదు ఫుడ్డు. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చాయి, హైజెనిక్ లేదు ఏం లేదు, సో పీజీస్ మీద యాక్షన్ తీసుకుంటామని. సో హైజెనిక్ లేదు, ఇలా క్లీన్నెస్ లేదు అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటాను. హైజెనిక్ కావాలంటే పిల్లలు కూడా అమౌంట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినప్పుడు మేము కూడా అలాగే ఫుడ్ కూడా ఎక్కువ పెట్టేస్తాము. ఎంత కష్టపడతాం ఇంత పెట్టుబడి పెట్టి. ఏదో హైజీనిక్ లేదు అది లేదంటే అమౌంట్ అంతా తీసుకొచ్చి వాళ్ళకు ఫుడ్ ఖర్చులకి వాళ్ళకి అవే చూస్తే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మాకు ప్రాఫిట్ ఉండాలి కదా. ప్రాఫిట్ కూడా లేకుండా మేము ఒక్కోసారి లాస్లో కూడా నడిపిన డేస్ చాలా ఉన్నాయి. నేను నా చేతి నుంచి కూడా మేము బయట నుంచి కూడా తీసుకొచ్చి ఒక్కోసారి ఎగేసి పెట్టిన వాళ్ళం. ఇది నడిపే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. స్టిల్ నేను 3 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుందన్నమాట. ఒక మనిషి ఒక కష్టం చేస్తుంటే దాని వెనకాల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వస్తాం. బయటికి చూసిన వాళ్ళకి మాత్రమే హైజెనిక్ లేదు, అది లేదు, ఇది లేదంటారు. ఒక 3 గంటల సినిమాకు మనం చూసి ఎలా జడ్జ్ చేస్తామని చెప్పండి. కొంతమంది టైలర్ చూస్తేనే అబ్బా అది ఇది అంటారు. జస్ట్ ఒక 2 నిమిషాలు టైలర్కే సినిమాని ఎలా జడ్జ్ చేస్తాం చెప్పండి. అంతేకాకుండా
3 గంటల సినిమా చూసిన తర్వాత అబ్బా! అది బాలేదు, ఇది దాని వెనకాల కష్టం చూడండి ఎంత ఉంటుందో. సినిమా ఓకే పర్వాలేదు, ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేదంటే ఓకే. కానీ ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టింటారు. దాని వెనకాల వాళ్ళ కష్టమైతే చూడరనమాట. జస్ట్ ఒక మాటతో, ఒక సింగిల్ లైన్‌తో బాగాలేదు మూవీ అని చెప్పేస్తారు. దాంతో ఎంతోమంది సఫర్ అయిపోతారనమాట. సినిమా హీరో కాంచి దానికి పెట్టిన డైరెక్టర్, దానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా సఫర్ అయిపోతారు. అది సఫర్ అయితే ఓకే అన్ని పక్కన పెట్టండి. దాని వెనకాల ఎంత నష్టం వాళ్ళకి, ఆ బాధ అనేది జీవితాంతం అలాగే ఉంటుంది. అది పెద్ద బాధ అనమాట. అందుకే ఒక చిన్న విషయాన్ని పట్టుకొని మిగతా వాళ్ళని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ప్రకారం దాని వెనకాల కష్టం చూస్తాను. సో, మనం కూడా అంతే కదా! ఇంటి దగ్గర ఎంతో కష్టపడి వచ్చుంటాం. చిన్నదానికి, పెద్దదానికి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. అండ్ రీసెంట్‌గా నేను కూడా చాలామందిని చూస్తాను. చాలామంది ఇక్కడ 70% పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చారు. నార్త్ ఇండియన్స్ ఒక 30% మాత్రమే ఉంటారు. ఇప్పటికీ మార్నింగ్ టైం అయితే చెంబు తీసుకొని బయటికెళ్ళే క్యారెక్టర్ మనది. ఆ నేచర్‌ని అలా ఎంజాయ్ చేస్తూ అలా బయటికెళ్తాం. ఇక్కడ మాత్రం ఫ్రెష్ పని చేయాలంటే వితిన్ 5 మినిట్స్‌కి వచ్చి చెప్పేస్తారనమాట. జస్ట్ ఆ వాటర్ బకెట్‌లో తీసుకొని వాటర్ అందులో వేయాలన్న మినిమమ్ సెన్స్ కూడా కొంతమందికి లేదు. ఎందుకేస్తాం మేము డబ్బులు కట్టేస్తున్నాం కదా అని చెప్పేస్తారనమాట. ఇది ఇంటిదాకా ఎందుకు ఫీల్ అవ్వడం లేదో నాకైతే అర్థం కాదండి. ఏమన్నా అంటే గనుక మేము డబ్బులు కడుతున్నాం కదా! డబ్బులు కడితే గనుక ఏమైనా చేయాలని రూల్ ఉందా చెప్పండి? నాకైతే ఈ మధ్య 2 డేస్ నుంచి చాలా కోపంగా ఉంది. సో, ఈవెన్ నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బాగా పెట్టలేకపోవచ్చు ఫుడ్డు. కానీ వాళ్ళు పెట్టే అమౌంట్‌కి నేనైతే రీజనబుల్‌గా ఇస్తున్నాను. చాలా వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటాను. నా ఫుడ్ ఏంటి అని. అండ్ మార్నింగ్ టైం ఎంత వేస్ట్ అవుతుందో అని కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ 9:30 ఎప్పుడైనా కానీ 9:30, 9:45కి వచ్చినప్పుడు వంటోడికి అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగుండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అతను కూడా పని చేస్తాడు కాబట్టి. సో, ఒకరోజు అడ్జస్ట్ అవ్వండి. అన్నం ఉంటుంది. సో, చపాతీ లేకపోతే అడ్జస్ట్ అవ్వండి అంటాను. నో, అడ్జస్ట్ అవ్వము. అంటే 9:45కి వచ్చినా కానీ ఫుడ్ పెట్టమంటారు. ఇంకా రీసెంట్‌గా ఇంకొక అబ్బాయిని చూశాను నేను. ఆ అబ్బాయి వచ్చేసి 2:45, అది కూడా అబ్బాయి కిందికి రాలేదు. నేను పైకి ఏదో ఎంక్వైరీకి వెళ్ళాననమాట. సో, ఏదో ఫ్రెష్ ఏదో పని చేయాలంటే దానికెళ్తే ఫుడ్ అయిపోయిందని నన్నే క్వెషన్ చేస్తున్నాడు. ఫుడ్ అయిపోయింది, 2:45 అవుతుంటే ఎలా ఉంటుందని అడిగాను. అంటే ఏంటంటే ఎవ్రీ టైం ఫుడ్ అయిపోతుందంటే 2:45 వరకు మేము ఫుడ్ అయితే పెట్టము. 12:30 నుంచి 2:30 వరకు మాత్రమే ఉంటుంది. నేను 2:45కి పెట్టానంటే 4:00 కూడా వచ్చేవాడు ఉంటాడు. 4 గంటలకు కూడా వచ్చి ఫుడ్ అడుగుతాడనమాట. అందుకే టైమింగ్స్ పెట్టేది. ఆ ఫుడ్ టైమింగ్స్ పెట్టడం మీకు కూడా మంచిదనమాట. ఎందుకంటే టైంకి వచ్చి పిల్లాడు ఆకలి ఉన్నా లేకపోయినా తింటాడు. మళ్ళీ 4:00 అయితే ఫుడ్ ఉండదు కదా అని చెప్పేసి 4కు కూడా వస్తది, 5కి కూడా వస్తది ప్లేట్స్ పట్టుకొని. అక్కడ ఉంటే తినేసేయాలి. అంతేగాని ఇక్కడికొచ్చి ఫుడ్ చేయమంటే 5 గంటలకు మధ్యాహ్నం ఫుడ్ చేసుకుంటా ఉంటే నైట్‌కి మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి మేము చెప్పండి? అట్‌లీస్ట్ 10 నిమిషాలన్నా అతను కూర్చోడానికి టైం ఉండదు. ఇన్ని కష్టాలు పడినా కానీ ఏదో కామెంట్స్ వస్తూనే ఉంటాయి. 2 డేస్ నుంచి చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా నేనైతే గనక. అందుకే షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేయలేదు. ఏదో బాగా కోపం వచ్చింది. ఈవినింగ్ ఇంకా బయటకొచ్చాను. రీసెంట్‌గా వాటర్ మిలన్ వచ్చా. ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం. లాస్ట్ టైం బయటికెళ్ళినప్పుడు చూశాను. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. కానీ బాగుంటాయా లేదా అనేది డౌట్ అనమాట. సో, ఇప్పుడైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి నేను ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. లింక్ అయితే ప్రొవైడ్ చేయనండి. ఎందుకంటే డ్రెస్ అయితే బాలేదు. నేనే రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక షార్ట్ వీడియోలో ఒక ఆవిడ ఏసుకొనింది సేమ్ డ్రెస్సు. తనది చూస్తే సిల్కీ టైప్ అనమాట. అది చాలా బాగుండింది. ఇది చూస్తే అంతా మొత్తం వచ్చేసి ఇది కాటన్ అనమాట. కాటను తర్వాత నేను పెట్టింది సేమ్ కాదు. డిజైన్ మాత్రం అదే వచ్చింది. అసలు ఏం బాలేదు. అందుకే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం లేదు. నాకు నచ్చితే గనుక నచ్చిందని చెప్తాను. నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. చాలామంది లింక్ ఇచ్చేసి బాగుంది బై చేసుకోండి అది ఇది అంటారు. కొన్ని చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్. కొన్నైతే అసలు బాగుండవు. ఎందుకంటే చూసి బాగుంది, ఎవరైనా వేసుకో అంటే బాగుందని చెప్పేసి వీడియోస్‌లో చూసి అస్సలు నమ్మకండి. ఫ్యాబ్రిక్ అనేది డైరెక్ట్‌గా చూడండి. అస్సలు బాలేదు. కానీ చున్నీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. చున్నీకి ఔట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి, అసలు క్లాత్ అయితే లోపలైతే లైనింగే లేదు. నాకు అప్రాక్సిమేట్‌గా 500 అబోవ్ పడిందనుకుంటాను. కాటను ఒక్కసారి మనం వాషింగ్ మిషన్‌లో కానీ, హ్యాండ్స్‌లో కానీ వాష్ చేసినామంటే కలర్ షేడ్ అయిపోతుంది. సో, ఇప్పటిదాకా నాకు 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట స్టిచ్చింగ్‌లో.
ఏ క్లాత్ పట్టుకుంటే ఎలా ఉంటుందని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. అంత నాలెడ్జ్ ఉంది. సో, ఇది చూడడానికి మాత్రమే మీకు ఇలా ఉంది. కావాలంటే ఆర్డర్ పెట్టుకొని చూడండి. ఎలా ఉంటుందని మీకే ఐడియా ఉంటుంది. అందుకే చూస్తే వేసుకుంటే గనుక బొంత ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఏదైనా మీషో గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడు రిటర్న్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట రిటర్న్ చేయడము. నాకు రిటర్న్ చేయడం ఇష్టం ఉండదు. ఎంతో పాపం వాళ్ళు కూడా బిజినెస్ పెట్టుకుంటారు కదా! నాకు ఇంకా నచ్చలేదు అంటే అది ఎవరికీ నచ్చదనమాట. ఇంక తప్పదు రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ లేక మాత్రమే ఉండేవాళ్ళు మాత్రం ఉంచుకుంటారనమాట. 99% నేను రిటర్న్ చేయను. ఎందుకంటే వాళ్ళ కష్టం దాని వెనకాల ఎంతో ఉంటుంది. నాకసలు ఇదైతే అస్సలు నచ్చలేదు. అందుకే నేను రిటర్న్ పెట్టాల్సొచ్చింది. అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాని పైన వర్క్ అయితే ఓకే. నేను చూసింది ఫస్ట్ డిజైను. కానీ క్లాత్ అయితే నాకు కనిపించలేదు. తను వేసుకునిందొచ్చేసి సిల్క్ టైపు. నేను చూసింది ఇక్కడ కాటను. ఆ కాటన్‌లో కూడా ప్యూర్ కాటన్ కాదు. అది కొంచెం వేరుగా ఉంది. కొంచెం చీప్ కాటన్ లాగా అనిపించింది. అందుకే నేను తీసుకోలేదనమాట. ఈ మధ్య చాలా నేను చూస్తున్నాను షార్ట్స్‌లో అక్కడ చాలామంది లింక్ ప్రొవైడ్ చేసి డ్రెస్సెస్ బాగున్నాయి అవి ఇవి తీసుకోండి అంటారు. కొన్ని బాగుంటాయి. కానీ వాళ్ళు చెప్పిన డ్రెస్ అయితే బాగుంటుంది. ఈలోపు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చిన క్వాలిటీ, సెకండ్ టైమ్ వచ్చిన క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. అందుకే చూసి తీసుకోండి. నేను ఎప్పుడూ రిటర్న్ పెట్టలేదనమాట. ఎందుకంటే నాకు కూడా దాని వెనకాల కష్టం తెలుసు. ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం, అనవసరంగా మనం రిటర్న్ చేయడం, వాళ్ళకి పని ఎక్కువ కదా అని. రీసెంట్‌గా మా హాస్టల్‌లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి వీక్లీ 2, 3 టైమ్స్ ఆర్డర్ చేస్తుంది, రిటర్న్ పెట్టేస్తుంది, వేసుకుంటుంది, రిటర్న్ చేస్తుంది. ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టుకోమంటే ఈ అమ్మాయి దాంతో పెట్టేస్తుంది. పెట్టేసి తర్వాత మళ్ళీ అలాగే ఉంచుకుంటుంది. ఒక 2, 3 టైమ్స్ మనం రిటర్న్ పెట్టామంటే మన నెంబర్ బ్లాక్ అవుతుంది. అదేదో టెక్నిక్ ఉంది. లేకపోతే ఇంతమంది ఈ బిజినెస్ అయితే చేయరనమాట. నిజంగా నాకు తెలిస్తే మీకు చెప్పేదాన్ని. నాకైతే తెలీదు. చాలామందిని అడిగాను. ఏంటో చెప్పండి. కనీసం ఒక వీడియో చేస్తాం. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని. అలా చేస్తే మేము లాస్ అవుతాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. ఎవరి బిజినెస్ వాళ్ళదండి. అందుకే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంక నేను సైలెంట్ అయిపోయాను. సో, నాకు చున్నీ అయితే బాగా నచ్చింది. చున్నీ కోసమని డ్రెస్ అయితే తీసుకోలేను కదా! సో, అందుకోసమే ఇంక నేను వదిలేసాను. అండ్ ఇంక ఫైనల్‌గా అయితే ఇంక అదంతా ప్యాక్ చేశాను. ఇంక ప్యాక్ చేసి ఇంక మొత్తం ఎలా ఉంటే అలాగే పెట్టేసి మా హస్బెండ్‌ని అయితే చెప్పాననమాట రిటర్న్ పెట్టేసేయి అని. ఇంక తనైతే సెర్చ్ చేస్తున్నాడు రిటర్న్ పెట్టడానికి. ఈవినింగ్ కొంచెం ఆకలిగా ఉంది అనంటే పిల్లలు పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. సో, నాకు పిజ్జా చూడగానే హోమ్ మేడ్ పిజ్జా చేయాలనిపించింది. ఇంకా అవన్నీ వస్తువులన్నీ కొనుక్కోవచ్చి నాకుండే పనికి ఆ పిజ్జా చేసేంత టైం అయితే అస్సలు ఉండదు. కాకపోతే ఏంటో ఆశ చేసి పెట్టాలి పిల్లలకి అని. ఆఫ్టర్‌నూన్ చేసిన ఫుడ్ కూడా నైట్‌కి తినలేని సిచ్యువేషన్ నాది. అలాంటిది ఎందుకో ఆశ ఎక్కువ అప్పుడప్పుడు. చూద్దాం ఎప్పుడైనా ఇంకా వాటన్నిటికి ఇంగ్రీడియెంట్స్ అవన్నీ కొనుక్కొని రావాలి. అది పెద్ద ప్రాసెస్. ఇంక తర్వాత నేను కిచెన్‌లో ఫుడ్ చేయాలి అని అనుకుంటే, ఇంకా కిచెన్ మొత్తం క్లీన్‌గా ఉండాలి. సేమ్ టైం వంట అయిపోయి ఉండాలి. ఆఫ్టర్‌నూన్‌కి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక 1:30కి, 1కి స్టార్ట్ చేస్తాను. అప్పటిదాకా ఇంక వెయిట్ చేయాల్సిందే. అప్పటికి నాకు ఆకలి అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి తినేస్తాను, వెళ్ళిపోతాను. ఇంకా పిజ్జా బాయ్, అన్నీ బాయ్. అందుకే ఏం చేయననమాట. నిన్న నైట్ మా హస్బెండ్ ఏదో చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాడు. చేద్దామన్నాడు. ఓకే అని చెప్పాను. చికెన్ బిర్యానీ ఈరోజు అనుకుంటే 1 మంత్‌కి అవుతుంది నాకు. ఇంక మధ్యలో టైం ఉండదనమాట. సో, వెంటనే ఇంక నేను ఫాస్ట్ చేస్తాను. ఎప్పటినుంచో అడుగుతున్నారు మీ హస్బెండ్ ఎక్కడ? మీ హస్బెండ్ ఎక్కడ? అని. అదిగోండి బ్యాక్ సైడ్ తనే మా హస్బెండ్. తనకి వీడియోస్‌లోకి రావడం ఇష్టం ఉండదు. వద్దు నన్ను కామెంట్స్ వస్తాయని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు కూడా బోలెడు కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మామూలే. రీసెంట్‌గా ఒక అబ్బాయిని హైడ్ చేశాను నేను. నాకు నా వీడియోస్‌కి కామెంట్స్ రాకపోయినా పర్వాలేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టకపోతే చాలు. అండ్ మా డ్రెస్సింగ్ సెన్స్ చూడండి. మా డ్రెస్సింగ్ అన్నా చూసి మాకు కామెంట్స్ ఎలా పెట్టాలో నేర్చుకోండి. అంతేగాని చెత్త కామెంట్స్ అన్నీ పెట్టేస్తే గనక టైమ్ అవుట్ చేస్తాను. లైవ్‌లో అయితే గనక ఇక్కడైతే హైడ్ చేస్తాను. ఇంకా వాడు వేరే ఐడీ మార్చుకొని వస్తే తప్ప. ఇలాంటి కామెంట్స్ అన్నీ ఎందుకు పెడతారండి? ఏదో ఇంట్లో మా హస్బెండ్ కష్టపడుతున్నాడు. మేము కూడా ఒక చేయి వేస్తే పైకొస్తామని చెప్పేసి పిల్లల కోసం ఇలా చేస్తున్నాం. అంతేగాని ఏదో టైం పాస్‌కి అయితే చేయడం లేదు. డబ్బులు వస్తే గనుక మేము కాసేపుకు బాగుంటుంది కదా!
అని చెప్పేసి చేస్తున్నాను యూట్యూబ్. అంతేగాని ఈ చెత్త కామెంట్స్ అన్నీ వినడానికి కాదు. ఇష్టమైతే కామెంట్ చేయండి, కష్టమైతే సైలెంట్గా ఉండండి. నాకు నచ్చితే నేను సూపర్ అని చెప్పేసి ఏదన్నా నచ్చితే కామెంట్ చేస్తాను. నచ్చకపోతే బాగలేదని మాత్రం చెప్పను. ఆ వీడియో వెనకాల వాళ్ళకి ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదో నాకైతే అర్థం కాదు. ఇప్పటికీ చాలాసార్లు చాలా విషయాలు నేను చూశాను. ఏదన్నా నచ్చకపోతే అంతే చెప్తూనే ఉంటారు. ఇది బాలేదు, అది బాలేదని. దాని వెనకాల కష్టాన్ని అస్సలు గుర్తించమనమాట. అందుకే నాకు అసలు నచ్చదు. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఈవినింగ్ నేను పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత ఇంక పిల్లలకి పెట్టేసాననమాట. ఇంకా చిన్న పిజ్జానే ఆర్డర్ పెట్టామండి. కొంచెం ఎగస్ట్రా పెట్టేస్తే నాకేం ఆకలి కాలేదు. మా